హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్&ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు ముందు కనిపిస్తుంది ఇది కుమార్ కంపెనీ వారి 6 MOSFET బోర్డు అనమాట. ఇదైతే రెగ్యులర్ 6 ఫెట్ అయితే కాదు, అంటే ఇది మోనో అయితే కాదనమాట. ఇది 3 ఛానల్ బోర్డు, 2.1 సెక్షన్కి సంబంధించిన బోర్డు అనమాట. ఇందులో 3 ఛానల్స్ అయితే ఉంటాయి. మీరు మోడల్ నెంబర్ అయితే చూడొచ్చు, KA2631. ఈ మోడల్లో మీరు ఏంటంటే 3 ఛానల్స్ ఉంటాయి, 3 ఛానల్ ఆడియో బోర్డు అనమాట. చూడడానికి అయితే మాత్రం మన 6 ఫెట్ బోర్డు సైజులోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి దీనికి 3030 అంటే 8 amp వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఓన్లీ సింగిల్ బోర్డుకి సంబంధించి. మనం 10 amp రెగ్యులర్గా వేసుకుంటే అవుట్పుట్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది అనమాట. ఇంకా బోర్డ్స్ ఉంటాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది, చూడొచ్చు. కుమార్ ఆడియోస్ KA2631. ఇలా మనకి పవర్ సెక్షన్ వచ్చి ఇక్కడైతే ఇచ్చారు, -V, +V, గ్రౌండ్. అండ్ ఇన్పుట్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇన్పుట్ జాక్ సిస్టమ్ ఇచ్చారు, 3 ఛానల్కి విడివిడిగా ఇచ్చారు, 3 ఒక చోట లేకుండా. ఇది వచ్చి స్పీకర్ అవుట్స్ అనమాట, ఇక్కడ ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చి కాంబినేషన్ మనకి 52001943 రెగ్యులర్ కాంబినేషన్లోనే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మామూలు 6 ఫెట్ బోర్డు మీద కొంచెం సైజ్ అయితే హెవీగా ఉంది, కొంచెం లైట్. కానీ మీకు నార్మల్ బోర్డు కూడా చూపిస్తాను. దీని మోడల్ నెంబర్ చూడొచ్చు, ఇది రెగ్యులర్ది 2611 అనమాట. 6 ట్రాన్సిస్టర్ మోనో. ఇది 55 volts DC సప్లై మీద ఇచ్చారు. అంటే ఇది 3030 35 దాకా మ్యాక్సిమం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది 35 voltage దాకా మీరు యూజ్ చేసుకోవచ్చు. 35 కానీ 40 వేస్తే హీటింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 30 వేసుకుంటే మీకు సాఫ్ట్లో మీకు బాగా పడుతుంది అనమాట. ఇది కూడా అంతే, 3030 8 amp వరకు ఇచ్చారు. ఇది డీసీలో ఇచ్చారు, 55 volts DC 8 amp అనమాట. అంతే, అది ఏసీ సప్లై మీద, ఇది డీసీ సప్లై అని అలా రాశారు అంతే. ఇది వచ్చి మనకి నార్మల్ 6 ఫెట్ మోనో బోర్డ్ అనమాట. 2 పక్కన పెట్టి చూడొచ్చు. లైట్గా అయితే కొంచెం బిగ్ సైజ్ అయితే ఉంది, సేమ్ సైజ్ అయితే కాదు. లైట్గా అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, 1 inch అయితే హైట్ ఎక్కువ ఉంది. హీట్ సింక్ అయితే మాత్రం సేమ్ టు సేమ్ హీట్ సింక్. పీసీబీ విషయానికి వస్తే ఇది కొంచెం పెద్ద పీసీబీ ఉంటుంది, ఇది కొంచెం చిన్న పీసీబీ ఉంటుంది. ఇందులో అంతా మనకి SMD కాంపోనెంట్స్తో వస్తుంది. ఇది అలా రాదు, అన్ని నార్మల్ రెజిస్టర్స్తోనే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా నార్మల్ పీసీబీ, నార్మల్ రెజిస్టర్స్, నార్మల్ ట్రాన్సిస్టర్స్తో వస్తుంది. ఇదైతే అలా కాదు, కొన్ని SMD కాంపోనెంట్స్ ఉంటాయి, SMD ట్రాన్సిస్టర్స్ కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈ బోర్డు. మనకి ఇది వచ్చి మనకి 3 ఛానల్ బోర్డు అనమాట. ఇది వచ్చి సింగిల్ ఛానల్, ఇది మోనో బోర్డు. ఇది సైడ్ స్పీకర్స్ వాడుకోవడానికి మనకి, అంటే లెఫ్ట్ రైట్ సరౌండ్ సెంటర్ మొత్తం అన్ని టోటల్ మనకి కుమార్ ఆడియోస్లోనే కావాలి అని అనుకున్నప్పుడు మనం ఈ 3 ఛానల్ బోర్డు తీసుకుని సెంటర్కి సరౌండ్కి వేసుకుంటాం. కుమార్లో స్టీరియో బోర్డు ఉంది, అదైతే మనకి లెఫ్ట్ రైట్ అది STK మాడ్యులర్లో వస్తుంది అనమాట. 4 ఫెట్ మోనో కాకుండా స్టీరియో బోర్డు కూడా ఉంది, అది మనకి లెఫ్ట్ రైట్కి వేసుకుంటే మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఆ విధంగా టోటల్ కుమార్ వాడుకోవాలి అనుకున్న వాళ్ళు అలా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే మనకి ఫుల్ కుమార్తో సెట్ కావాలంటే ఎవరికన్నా ఈ టైప్తో ట్రై చేద్దాం. ఈ రెండింటికి ఇది వచ్చి సబ్కి వేసుకోవచ్చు, ఇది 3 ఛానల్కి. ఇంకోటి లెఫ్ట్ రైట్ స్టీరియో వేసుకుంటే, అంటే 4 ఫెట్ స్టీరియో వేసుకుంటే మనకి టోటల్ కుమార్ బోర్డుతో వస్తే సరిపోతుంది. కానీ దానికి తగ్గ స్పీకర్స్, దానికి తగ్గ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈ విషయం. ఈ బోర్డు ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనకు కామెంట్ అయితే చేయండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఈ టైపు బోర్డ్స్తో మనకి యాంప్ అయితే ఎవరికైనా రెడీ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.